వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సహాయక చర్యల్లో సీఎం మంత్రులు ఎక్కడా కనబడలేదన్నారు. ప్రజలే స్వయంగా సహాయక చర్యలు చేసుకోవడం సర్కారుకు సిగ్గుచేటన్నారు. ముగ్గురు మంత్రులుండి అనాథలుగా ఉన్నామని ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల సాయం చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధిత కుటుంబాలకు సీఎం మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు. మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాళ్ళని పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే డిమాండ్ చేసిండో చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు 2.5 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ఇతర ప్రజలందరికీ 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేసిండో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకైనా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, కింది స్థాయి అధికారులకు అందుబాటులో ఉండండి. తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి, మంత్రివర్గమే బాధ్యత వహించాలి. జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి. వీళ్ళు ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేటలో, బేగంపేటలో 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 అంటే 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా? ఇంత మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పని చేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నిన్న ఉదయం సాయంత్రం వరకు.